ఆయన నోరు విప్పలేదు అంటే ఇప్పుడు ఏదో సమాచారాన్ని నోరు విప్పనటువంటి సాయికృష్ణని కొట్టి కొట్టి చంపారు. మరి ఇంత పెద్ద ఇష్యూలో బూడిద చేసి శవం కూడా చెప్పనటువంటి వాళ్ళని పోలీసు అధికారిని ఏమనాలా, ఏం చేయాలా? థర్డ్ డిగ్రీ ప్రయోగించారా? లేదు, చట్టబద్ధంగా చేస్తారు. లైట్ డిటెక్టర్ టెస్టులు చేయాలా, లేదా దాని పేరేంటది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేయాలి. అవి రెండు చేయాలంటే యాజ్ ఫర్ నామ్స్ ఆ సదరు వ్యక్తి ఒప్పుకోవాలి. సదరు వ్యక్తి ఒప్పుకోవాలి, ఒప్పుకుంటేనే చేయాలి. సమాధానమే చెప్పనన్నోడు ఎందుకు ఒప్పుకుంటాడు? ఇప్పుడు ఎవరిది తప్పు? ఇది $1 మిలియన్ ప్రశ్న. ఈ కేసులో నాగరాజే ప్రాథమిక కీ అవుతారా, లేదు టాస్క్ ఫోర్సులు విచారిస్తే గానీ అసలు విషయం బయటకు రాదా? నాగరాజు బలిపశువు అయ్యారు అంతే, కీ కాదు. వీళ్ళు కీ చేస్తారు, చేయడం కూడా తెలివే. ఇందులో కూడా మిగతా వాళ్ళందరినీ ఒడ్డున పడేసారు. టాస్క్ ఫోర్స్ను ఒడ్డున పడేశారు, జగ్గేపేట పోలీసులను ఒడ్డున పడేశారు, హాస్పిటల్ వాళ్ళని ఒడ్డున పడేశారు, ఆర్ఎంపీ డాక్టర్ని ఒడ్డున పడేశారు, అలాగే అదేదో 2 హాస్పిటల్కి వెళ్ళారు కదా వాళ్ళని ఒడ్డున పడేశారు. టోటల్గా ఒడ్డున పడేసేసి చివరికి ఆర్టీసీ వాళ్ళని ఒడ్డున పడేశారు. ఓవరాల్గా నాగరాజు ఏం చేశాడో తెలియదు. కేసు ఇప్పుడు కట్టారు. ఇదేంటి కేసు కొట్టేయడానికి తెలివైన ఎత్తుగడ.